హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార టీవీకి అయితే సుస్వాగతం. అందరికి కూడా వెల్కమ్. చాలాసార్లు గ్యాప్ అయితే వచ్చింది, ఎందుకంటే మీ అందరికి కూడా తెలిసిందే. ఎమ్మెల్సీ అనేది సపోర్టింగ్ అనేది చెయ్యాలి, మరి చేస్తేనే ఇది కంటిన్యూ అవుద్ది అని చెప్పాను ముందుగానే. సపోర్టింగ్ అనేది అంతకి కూడా రెస్పాన్సిబుల్ రాకపోవడంతో నేను వీడియోస్ అనేది బ్రేక్ చేయడం కూడా జరిగింది. అయితే ఎమ్మెల్సీ లీగ్లో మరి లాస్ట్కి అయితే వచ్చే ఒక 2 మ్యాచ్లు అయితే మిగిలినాయి. ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఫైనల్కి అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సూపర్ కింగ్స్ వర్సెస్ ఎంఐ న్యూయార్క్‌కి మ్యాచ్ అనేది జరగబోతుంది. ఒకటి మరి డల్లర్స్ సేమ్ పిచ్, వర్షం పడే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. వర్షం పడి రద్దయిందంటే మరి సూపర్ కింగ్స్ అయితే ఫైనల్‌కి అయితే వెళ్ళిపోతుంది. మరి రద్దవుద్దా లేకపోతే ఏంటనేది చూడాలి. కానీ ఒకటి నాకు తెలిసినంత వరకు కూడా మ్యాచ్ అనేది రద్దయితే అవ్వదు. స్టాప్ మోడింగ్ అనేది ఉండే ఛాన్స్ ఉంది. అంటే వాన పడి వచ్చి వాన పడి గాని ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడైతే బలబలాలు చూసుకుంటే ఎంఐ చూసుకుంటే చాలా బలంగా అయితే ఉంది అనేది మనం చెప్పొచ్చు. అటు పోలార్డ్ నుండి గానీ, మరి డీకాక్ నుండి గానీ, పటేల్ నుండి గానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్‌లో అయితే ఉన్నారు అనేది మనం చెప్పొచ్చు. ఉదర్కర్ నుండి గానీ బౌలింగ్‌లో, బోల్ట్ నుండి అటు బ్యాటింగ్ కూడా చూసాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్, ఎక్సలెంట్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. తనే జట్టునైతే బౌలింగ్‌లో గానీ, అటు బ్యాటింగ్‌లో గానీ గెలిపించాడని చెప్పొచ్చు. మరి మొన్న జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఎంఐ అయితే చాలా బలంగా అయితే ఉందని మరి చెప్పొచ్చు. మరి సూపర్ కింగ్స్ ఎలాగుందంటే చాలా బలంగా అయితే ఉంది. డూప్లెసెస్ అయితే మంచి ఫామ్‌లో అయితే ఉన్నాడు అనేది మనం చెప్పొచ్చు. పటేల్ నుండి గానీ, రహానే నుండి గానీ వీళ్ళందరూ మంచి ఫామ్‌లో అయితే ఉన్నారు. బౌలింగ్‌లో అయితే మరి మీల్స్ గానీ, నూర్ గానీ చాలా బలంగా అయితే ఉన్నారని చెప్పొచ్చు. మరి హసన్ నుండి గానీ, ఇలా స్టోనీస్ నుండి గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా మనం చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా చాలా బలంగా అయితే ఉన్నారు అని మనం చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కూడా బలాబలాలు చూసుకుని ఈక్వల్‌గా ఉన్నా సరే నాకు తెలిసినంత వరకు కూడా మరి ఇక్కడ సూపర్ కింగ్స్‌కే గెలిచే ఛాన్స్ ఉంది. హెడ్ టు హెడ్ కల్లా చూసుకున్నా సరే మరి కింగ్స్‌కి చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పొచ్చు. అంటే 6 మ్యాచ్‌లో ఇక్కడ ఆడితే మాత్రం 5 మ్యాచ్‌లో కింగ్స్ అనేది ఈ మరి గెలిస్తే మాత్రం ఒక మ్యాచ్‌లోనే ఎంఐ అయితే గెలిచిందని మనం చెప్పొచ్చు. రీసెంట్‌గా లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా సూపర్ కింగ్స్‌కే ఆధిపత్యం అనేది చూపించిందని మనం చెప్పొచ్చు. మరి ప్రతీకారం అనేది తీసుకొని ఫైనల్‌కి వెళ్తారా ఎంఐ అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. షేర్ అయిపోయింది మర్చిపోకండి.